కాంగ్రెస్ నుంచి. సతీష్ గారు గుడ్ మార్నింగ్ అండి. నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. సత్యవతి గారు మేడం చెప్పండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఇస్మాయిల్ గారు చెప్పిన మాటలు విన్నారు. సరే, ఇన్ని రోజులుగా కవిత సరే బయటకు వచ్చి ఆ లెటర్ విషయం నుంచి తర్వాత తను బయటకు వచ్చారు, మాట్లాడుతున్నారు, ఎన్నో కీలకమైన కమెంట్లు చేశారు. కీలకమైన నేతలు హరీష్ రావు, సంతోష్ రావు అని చెప్పేసి, తర్వాత జగదీష్ రెడ్డి అని అందరి పేర్లు కూడా ఒక్కొక్కరిని కేటీఆర్ తో సహా అందరి గురించి మాట్లాడుతూ వచ్చారు. అప్పటి వరకు ఎవరి గురించి మాట్లాడని బీఆర్ఎస్ నేతలు సస్పెన్షన్ చేయగానే వెంటనే ఆగ్రహం కట్టలు తెంచుకొని వచ్చినట్లుగా ఆ ఫ్లెక్సీలు చింపడాలు, బయటకు వచ్చడాలు, ఆమె పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అని మాట్లాడితే అసలు ఆమె పార్టీలో ఉంటే ఎంత ఆమె పోతే ఎంత అని కూడా మీ మహిళా నేతలు మాట్లాడిన సందర్భం ఉంది. ఏంటి, ఎందుకు ఇన్ని రోజులు సైలెంట్ గా ఉండి సడన్ గా సస్పెన్షన్ అయినాక ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నారు బీఆర్ఎస్ శ్రేణులు? బీఆర్ఎస్ శ్రేణులు అంటే కావాలని ప్రవర్తించడమో కావాలని నిందలు వేయడమో కాదు మేడం. కవిత గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, అసెంబ్లీ సమావేశాలలో కాళేశ్వరం మీద, గోస్ కమిషన్ మీద ఒక బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు గారే కాదు మాట్లాడింది, ఆ కమిషన్ తప్పుల తడక అని చెప్పేసి అక్బరుద్దీన్ గారు కూడా మాట్లాడడం జరిగింది. దాంతో ఏమైపోయింది, తేట తెల్లమైపోయింది. అంటే కాంగ్రెస్ కావాలని చెప్పేసి కమిషన్ వేసి రాజకీయ కుట్రలకు భాగమయ్యింది. ఈ కమిషన్ కు సంబంధించినటువంటి రిపోర్ట్ లో మొత్తం తప్పుల తడకగా ఉంది. ఒకవైపు ఏమో 18 లక్షల క్యూసెక్కులు వాటర్ ఉన్నాయి, ఇది సాగు విస్తీర్ణంలోకి వచ్చిందని చెప్పేసి మాట్లాడుతూ, ఇంకొక వైపు ఏమో ఎక్కడా చుక్క నీళ్లు రాలేదని చెప్పేసి మాట్లాడారు. అవినీతి జరిగిందని చెప్పేసి మాట్లాడారు. అవినీతికి సంబంధించినటువంటి చర్యలు తీసుకునే విషయంలో మాట్లాడలేదు ఘోష్. అసలు ఇదేం కమిషన్ అని చెప్పేసి ప్రశ్నించినటువంటి ఒక నాయకత్వ సందర్భంలో కవిత గారు ఆ విషయం మీద సిబిఐ ఎంక్వైరీ ఎట్లా సాధ్యమైంది మేడం? ఘోష్ కమిషన్ కు సంబంధించి హైకోర్టుకి వెళ్ళారు హరీష్ రావు గారు. హైకోర్టు నిన్న ఏం చెప్పింది, ఈ కమిషన్ ని ఆధారంగా ఎట్టి పరిస్థితులలో చర్యలు తీసుకోవద్దు కేసీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద అని చెప్పేసి హైకోర్టు చెప్పింది. అంత పాజిటివ్ రిజల్ట్స్ మనకు పార్టీకి వస్తున్నప్పుడు అవినీతి జరిగిందని చెప్పేసి కవిత గారు ఎట్లా మాట్లాడతారండి? ఎట్లా మాట్లాడతారు అవినీతి జరిగిందని చెప్పేసి? ఒకవైపు హైకోర్టే చెప్తుంది ఎలాంటి చర్యలు తీసుకోవద్దు ఘోష్ కమిషన్ ని బేస్ చేసుకొని అని చెప్పేసి, అదే విధంగా ఎన్ని కమిషన్లు వేయని, ఎన్ని సిబిఐ ఎంక్వైరీలు వేయని, మేం దేనికైనా సిద్ధము అని చెప్పేసి కేసీఆర్ గారు బాహటంగా ప్రకటించారు. ఇంకా భయం ఎందుకు? అంటే ఇవాళ కవిత గారు మాట్లాడడం వల్ల తెలంగాణ ప్రజలందరికీ కేసీఆర్ గారు, హరీష్ రావు గారు ఏ తప్పు చేయలేదని తెలుసండి. ఎందుకు తెలుసు అనంటే, కాంగ్రెస్ 60 ఏళ్ల పాలనలో, తర్వాత టీడీపీ పాలనలో హరిగోస రైతులకి, నేను ఒక రైతు బిడ్డను, హరిగోస పడ్డాం మేము. హరిగోసపడ్డం, చుక్క నీళ్లు లేక, భూములకు నీళ్లు లేక, సాగునీరు లేక, తాగునీరు లేక హరిగోసపడ్డం. ఆ స్థితిని మార్చినందుక కేసీఆర్ గారు ఆ స్థితి కన్నబిడ్డ. కానీ సత్యవతి గారు, కవిత మాట్లాడిన మాటలో అసలు కేసీఆర్ కి అవినీతి మరకలు అంటుకుందే హరీష్ రావు, సతీష్ రావు వల్ల, వీళ్ళే మెయిన్ అవినీతి అనకొండలంటూ కూడా కమెంట్ చేస్తారు. ఎట్లా అవుతారండి? ఎట్లా అవుతుంది? అసలు అవినీతి ఎక్కడ తేలకన్నా ముందు కవిత గారు ఎట్లా చెప్తారంటున్నా నేను. అవినీతి ఘోష్ కమిషన్ తప్పని చెప్పేసి ఒక వైపు మాట్లాడుతుంది, హైకోర్టు చర్యలు తీసుకోవద్దని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇవన్నీ కుట్రలో భాగంగా చేస్తున్నారు. మీరు గవర్నమెంట్ ఫామ్ అయినప్పటి నుంచి కాంగ్రెస్ అనేక ఆరోపణలు చేసింది. ఫోన్ ట్యాపింగ్ అన్నారు, అదే విధంగా ఈ కార్ రేసింగ్ కావచ్చు, ఈ రోజు కాళేశ్వరం అంశం కావచ్చు. గత 5 ఏళ్ల నుంచి కాళేశ్వరం మీద చాలా తప్పుడు మాటలు మాట్లాడుతూ, అబద్ధాలు చెప్తూ ప్రజలకు లేనివి నేర్పిస్తున్నారు. అది వాళ్ళ తేట తెల్లమైందని చెప్పేసి ప్రజలకు అర్థమైపోయిన తర్వాత, న్యాయస్థానాలకు అర్థమైపోయిన తర్వాత, అసెంబ్లీలో ఉన్న మిగతా ఎంఐఎం నాయకులకు అర్థమైన తర్వాత, అందరికీ అర్థమైన తర్వాత కవిత గారికి మాత్రమే అవినీతి జరిగిందని చెప్పేసి మాట్లాడతారా? ఎట్లా మాట్లాడతారు? ఎంత సీరియస్ అంశం అసలు ఇది? ఇన్ని రోజులు మీరు అడిగారు ఒక ప్రశ్న, 10 ఏళ్ల కాలంలో ఎప్పుడు ప్రశ్నించారామే, ఈ రోజు ఎందుకు మాట్లాడింది అంటే, ఎస్ 10 ఏళ్ల కాలంలో ఎందుకు ప్రశ్నించలేదు? పార్టీకి సంబంధించినటువంటి అనేక అంశాలు ఒకవేళ చర్చించి ఉంటే కరెక్టే, ఇవాళ కూడా అంతర్గతంగానే చర్చించాలి. ఏ భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు బయట వాళ్ళు ఏమిటో రక్త సంబంధం లేని వాళ్ళు మాట్లాడినంటే అర్థం ఉందండి. కానీ రక్త సంబంధం ఉన్నటువంటి కన్న కూతురైనటువంటి కవితక్క గారు ఇట్లాంటి మాటలు ఎట్లా మాట్లాడతారు? పార్టీ ఉంటే ఎంత, తొక్క పార్టీ ఉంటే ఎంత, పోతే ఎంత అనే మాట చాలా అభ్యంతరకరమైనటువంటి మాట మేడం. అక్కడే కేసీఆర్ గారు తీసుకునే నిర్ణయం, సస్పెన్షన్ నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయం చాలా సరైందని చెప్పేసి హర్షిస్తున్నాం. అది ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ
కేసీఆర్ గారి ఔన్నత్యం కావచ్చు, కేసీఆర్ గారు పార్టీకి నష్టం జరిగే అంశాలు ఈ కన్న కూతురు కావచ్చు, కొడుకు కావచ్చు, అల్లుడు కావచ్చు, లేకపోతే మిగతా నాయకత్వం కావచ్చు, పార్టీని నమ్ముకొని పనిచేసిన వాళ్ళు ఎవరైనా సరే పార్టీకి నష్టం జరిగే పనులు చేస్తే నేను ఖాతరు చేయనని చెప్పేసి తన వ్యక్తిత్వాన్ని ఇవాళ కరెక్ట్ గా నిలబెట్టుకున్నారని చెప్పేసి మేమందరం భావిస్తున్నాం. సరే అండి. అందులో మేముండొచ్చు, కన్న కూతురు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. దీనికి సమాధానం చెప్పమని చెప్పండి. ఓకే సత్యవతి గారు, నేను మళ్ళీ వస్తానండి. సతీష్ గారు గుడ్ మార్నింగ్ అండి. సతీష్ గారు, మొన్నటి వరకు ఏం మాట్లాడారంటే కూడా సరే కవిత బయటకు వచ్చి ఇట్లా మాట్లాడుతుంది అని అన్నప్పుడు సరే తండ్రి కూతుర్లు కలిసి డ్రామాలు ఆడుతున్నారు.